హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మజ్జిగ మిరపకాయలండి. అదే చల్ల మిరపకాయలని కూడా అంటారు కదా! ముందుగా ఒక ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి. దాన్ని బాగా గిలకొట్టాలి. ఇంక నేను ఇందులో వాటర్ ఏమి వేయలేదు. అది బాగా గిలకొట్టాక కొంచెం పసుపేసుకుంటే మంచి కలరొస్తుందండి మిరపకాయలకి. అందుకే కొంచెం పసుపును, కొంచెం వామేసుకుంటే బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది. మనం తినేటప్పుడు మంచిగా జీర్ణం కూడా అవుతుందండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మజ్జిగ మిరపకాయలండి. అదే చల్ల మిరపకాయలని కూడా అంటారు కదా! ముందుగా ఒక ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి. దాన్ని బాగా గిలకొట్టాలి. ఇంక నేను ఇందులో వాటర్ ఏమి వేయలేదు. అది బాగా గిలకొట్టాక కొంచెం పసుపేసుకుంటే మంచి కలరొస్తుందండి మిరపకాయలకి. అందుకే కొంచెం పసుపును, కొంచెం వామేసుకుంటే బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది. మనం తినేటప్పుడు మంచిగా జీర్ణం కూడా అవుతుందండి. బాగా గిలకొట్టాలండి. బాగా ముందుగా పచ్చిమిరపకాయలన్నిటిని ఘాట్లు పెట్టుకున్నానండి. నేను కొంచెం చాలా పెద్ద మిరపకాయలు తీసుకున్నాను. ఈ వేసవికాలం తింటే మంచిది కదండీ! చలువ చేస్తుంది. అందుకే వేసవికాలం ఏది తింటే మంచిదో అవే అన్నీ చేస్తున్నానండి. మొన్న దోస ఆవకాయ పెట్టాను కదా! ఈరోజు మజ్జిగ మిరపకాయలు చేసుకుంటున్నామండి. ఈ సెల్ఫీ వీడియో వచ్చిందండి. అందుకే లెఫ్ట్ హ్యాండ్‌తో ఏసినట్టు వస్తుంది. కాకపోతే నేను కుడి చేత్తోనే వేశానండి. మిరపకాయలు తప్పకుండా నిలువుగా చీరుకోవాలండి. మొత్తం కాయలన్నీ వేసేసాను. వీటన్నిటిని బాగా ఒకసారి చేత్తో కదపాలండి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు ముందే వేసుకోవాలండి. కాకపోతే నేను మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను. వీటన్నిటిని ఈ విధంగా డబ్బాతోనే కదుపుకోవాలండి. ఇవి అలా రోజుకోసారి మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఉదయం ఓసారి, సాయంత్రం ఓసారి ఇలా కలుపుతూ